విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. యానాం నుంచి శ్రీదేవి రాస్తున్నారు. మంత్రం ఫలించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మననాత్ త్రాయతే ఇతి మంత్రః. ఇతి అంటే కాబట్టి ఈ విధంగా అని అర్థం అన్నమాట. దేనిని బట్టి మంత్రః అన్నారు దాన్ని అంటే ముందు చెప్పారు మననాత్ మననము చెయ్యడం వల్ల, అది పంచమీ విభక్తి అన్నమాట. మననాత్ మననము వలన, త్రాయతే రక్షిస్తుంది కనుక మంత్రము అన్నారు దానిని. అనగా మంత్రమునకు నియమాలు ఏమిటంటే ముందు గురువును ఆశ్రయించాలి. గురోహ అన్యం న విద్యతే. గురువు కంటే ఈ సృష్టిలో గొప్ప దైవం మరొకడు లేడు. మంత్రం ఫలించాలంటే ముందుగా మంత్రవేత్తలైన మాబోటి పీఠాధిపతుల్ని గురువుల్ని ఎవరినో ఒకరిని భక్తితో ఆశ్రయించి వారి పాదాలు పట్టుకొని సేవ చేసి అప్పుడు ఉపదేశం పొందాలి. ఉపదేశం అంటే ఉపదేశ ఆద్యోచ్చారణం. ఉదాహరణకి నమశివాయ అని మంత్రం ఉందనుకుందాం. అది పుస్తకాల్లో ఉన్న నేను ముందు ఉచ్చరించాక అప్పుడు శిష్యుడు దాన్ని స్వీకరించాలి. నమశివాయ అని నేను అన్నాను, అప్పుడు దాన్ని శిష్యుడు నా దగ్గర విని ఉచ్చరించాలి. ముందు నేను ఉచ్చరించాను కదా, దానికి ఏమని పేరు? ఆద్య ఉచ్చారణం, ఆద్యోచ్చారణం. అంటే మొదటి ఉచ్చారణ నాది, అది ఉపదేశం అంటే. అంతకంటే లేదు. ఉపదేశ ఆద్యోచ్చారణం. గురువుగారు తన నోటితో ముందు ఉచ్చరిస్తే దానికి ఉపదేశం అని పేరు. అప్పుడు శిష్యుడు దాన్ని విని కంఠస్థం చెయ్యాలి. గురువు ఇలా 3 సార్లు చెప్పాలి ఏ మంత్రమైనా. అలా 3 సార్లు చెప్పాక దాన్ని ఉపదేశం పొందడం అంటారు. అప్పుడు గురువుకి నమస్కరించి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని జపం చేస్తే మంత్రం బాగా సిద్ధిస్తుంది. ఇంకో రహస్యం, ఒకటి గురుభక్తి ఉండాలి, రెండోది ఉపదేశం ఉండాలి, సాధ్యమైనంత వరకు ఏకాంతంగా జపించాలి. మూడవది లోపల జపం చేస్తే మంత్రానికి ఎక్కువ పట్టు వస్తుంది పైకి ఉచ్చరించడం కంటే. కానీ ఒకవేళ గురువుగారు నాయన లోపలకొద్దు పైకి చేసుకో అంటే గురువు చెబితే మాత్రం అది ఏం చెబితే అదే ప్రమాణం, ఇంకా దానికి వేరే వ్యతిరేకంగా చేయకూడదు. గురువుగారు ఏం చెప్పినా నిషిద్ధమపి గురువాజ్ఞాం, గురువుగారి ఆజ్ఞ నిషిద్ధమైనా అది చెయ్యవలసిందే. అందుకే చెప్పాడు కదా, లలితా సహస్రనామ వ్యాఖ్యానం చెబుతూ బ్రహ్మాండ పురాణంలో అద్భుతంగా గురువుగారు నోటితో చెబితే అది నిషిద్ధమైన, అంటే మాంసం తినకూడదు అనుకుందాం, అమ్మాయి తినే అన్నాను అనుకో, అది గురువుగారి ఆజ్ఞ, అప్పుడు తినేయాలన్నారు అంతే. అదే షిరిడి సాయి చరిత్రలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పినవే. అంటే సాధారణంగా గురువులు ఎప్పుడో కానీ పరీక్షించరు. ఒకవేళ గురువుగారు నిషిద్ధమని చెప్పినా అది చెయ్యవలసిందే, నిషిద్ధమైనప్పటికీ అది గురువుగారు చెప్పారు కనుక చెయ్యాలన్నమాట. ఇలా గురువుగారిని ఆజ్ఞని ఉల్లంఘించకుండా ధిక్కరించకుండా పరిపాలించి మంత్రజపం చేస్తే తర్వాత మంత్రం ఎంత చెయ్యాలో ఏమిటో కూడా ఆయన దగ్గరే తెలుసుకోవాలి. కొన్ని అక్షర లక్షణాలు ఉంటాయి, కొన్ని రోజుకు 1000 సార్లు, కొన్ని మండల దీక్షలు, కొన్ని యావజ్జీవితం, కొన్ని పగలు, కొన్ని రాత్రి, ఇలా చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. ఇంట్లో కంటే ఏకాంత స్థలాలలో, తపోభూములలో, నైమిశారణ్యం వంటి పుణ్యక్షేత్రాలలో, కొన్ని ఆలయాలలో ఎక్కువ పట్టిస్తుందన్నమాట. అవన్నీ విశేషాలు తెలుసుకుని ఆయా స్థలాలలో చేస్తే, ఇప్పుడు శ్రీశైలం ఉంది, శ్రీశైలంలో శిఖర దర్శనం దగ్గర జపం చేస్తే బాగా పట్టిస్తుంది, ఇష్టకామేశ్వరి దగ్గర చేస్తే చాలా పట్టిస్తుంది. మీకు వీలుంటే శ్రీశైలంలో అక్క మహాదేవి మండపం ఉంది, పురాణాలు చెప్పిస్తున్నారు అక్కడ ఈవో గారు కానీ ఈ మన పిఆర్ఓ గారు అనిల్ కుమార్ గారు కానీ వీళ్ళంతా నా పురాణాలు చెప్పించారు. ఆ అక్క మహాదేవి మండపం పక్కన ఒక తెల్ల మద్ది చెట్టు ఉంటుంది. ఆ మద్ది చెట్టు దగ్గర, తెల్ల మద్ది చెట్టు దగ్గర కూర్చుని ఎవరైనా జపం చేస్తే అద్భుత ఫలితం వస్తుంది. ఇంకొక రహస్యం ఇక్కడ చెప్పి తీరాలి మీకు. త్రిపురాంతకం అని ఒక దివ్యక్షేత్రం ఉంది మనకి వినుకొండ దాటాక. అక్కడ నైరుతి దిక్కులోంచి శివుడి దగ్గరికి వెడతాం. అదొక్కటే రాక్షస ప్రతిష్ఠ. అందుకే ఎంట్రన్స్ అంటే ప్రవేశ ద్వారం నైరుతిలో ఉంటుంది. నైరుతి ద్వారం ఉన్నటువంటి శివాలయం దగ్గర మంత్ర జపం చేస్తే, ఒకసారి చేస్తే అది సహస్ర జపంతో సమానం. అందుకే జపసిద్ధి కావాలనుకున్న వాళ్ళు మంత్రాలయం వంటి దివ్యక్షేత్రాలకి ఎంత విలువ ఉందో అంతకంటే ఎక్కువ పట్టున్న త్రిపురాంతకానికి వెళ్ళి అక్కడ గుహ మొదలైనటువంటి అపరాధీశ్వర స్వామి మొదలైనటువంటి లింగాల దగ్గర కూర్చుని జపం చేస్తే బాగా పట్టొస్తుంది. కాబట్టి మంత్రం సిద్ధించాలంటే ఇప్పుడు నేను ఆ మాట నమ్మి త్రిపురాంతకం వెళ్ళండి, త్రిపురాంతకేశ్వరుడి దగ్గర అపరాధీశ్వర స్వామి దగ్గర చెయ్యండి. అలాగే శ్రీశైలంలో అక్క మహాదేవి మండపం పక్కన ఉన్నటువంటి ఆ తెల్ల మద్ది చెట్టు దగ్గర జపం చేయండి, బాగా ఎక్కువ ఫలితం వస్తుంది.
చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె.